మెస్సీ మనందరికీ తెలిసిన వాడే. హైట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇప్పుడు వరల్డ్ లోనే నెంబర్ 1 ఫుట్బాల్ ప్లేయర్ అయ్యాడు. 1987 అర్జెంటీనాలో రొజారియోలో మెస్సీ పుట్టాడు. చిన్నప్పటి నుంచి అతనికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. అందరిలాగే పిల్లలతో కలిసి స్కూల్ కి వెళ్లేవాడు. తర్వాత ఖాళీ టైంలో ఫుట్బాల్ ఆడేవాడు. అతనికి 11 ఇయర్స్ ఉన్నప్పుడు డాక్టర్స్ ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. మెస్సీకి గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉందని. అంటే అతనికి హైట్ పెరగడని. ఆ టైంలో తన హైట్ కేవలం 4 ఫీట్ 2 ఇంచ్ మాత్రమే ఉండేది. మెస్సీ ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ట్రీట్మెంట్ ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉండేది. సో వాళ్ళు ఎఫోర్డ్ చేయలేకపోయారు. లోకల్ ఫుట్బాల్ క్లబ్స్ కూడా ఎవ్వరూ హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు అందరికీ అనిపించింది ఈ చిన్న పిల్లోడు ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ ఎలా అవుతాడని. కానీ ఒక రోజు మెస్సీ కజిన్ మెస్సీ ఫుట్బాల్ ఆడుతున్న వీడియోని స్పెయిన్ లో ఎఫ్సి బర్సలోనా క్లబ్ కోచ్ పంపించారు. కోచ్ తన టాలెంట్ లో ఉన్న పొటెన్షియల్ ని గుర్తించాడు. కేవలం 13 ఏళ్ల ఏజ్ లోనే మెస్సీ స్పెయిన్ కి వెళ్లి క్లబ్ లో జాయిన్ అయ్యాడు. తర్వాత ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత తన 17 ఇయర్స్ ఏజ్ లోనే మెస్సీ తన ఫస్ట్ ఆఫీషియల్ మ్యాచ్ ఆడతాడు. అప్పుడు మొదలైంది తన జర్నీ. చాలా బెలూన్ డియాన్ అవార్డ్స్, హండ్రెడ్స్ ఆఫ్ గోల్స్ అండ్ 2022లో అర్జెంటీనాకి ఫీఫా వరల్డ్ కప్ విన్ అయ్యాడు. ఇవన్నీ తన కెరియర్ లో మైల్ స్టోన్స్. చూసారా, ఒక హైట్ ప్రాబ్లం ఉన్నా కూడా మెస్సీ ఈ రోజు వరల్డ్స్ నెంబర్ 1 ఫుట్బాల్ ప్లేయర్ అయ్యాడు. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు మెస్సీ ఇష్టమో రొనాల్డో ఇష్టమో ఇప్పుడే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. లాక్ టాక్ సైనింగ్ శివమణి.